29 ఏళ్లకే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారింది. ఇక ఈమెకు ఏ ఆప్షన్ లేక డబ్బు కోసం ఎక్స్పోజింగ్ పాత్రల్ని చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. అలా తెలుగులో అమ్మా నాన్న ఊరెళితే, టెంపర్, విన్నర్, రెడ్ అనే మూవీలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే ఐటమ్ డాన్సర్గా కూడా చేయడం మొదలెట్టింది. అంతేకాకుండా ఈమె తల్లి సలహా మేరకు డబ్బు కోసం మలయాళంలో బి గ్రేడ్ సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది. అలా కేపక్క, తెట్టారపై అనే మూవీస్ చేయడంతో తనకున్న ఇమేజ్ని డ్యామేజ్ చేసుకుందనే చెప్పొచ్చు. ఈమె ఇప్పటి వరకు 35 సినిమాల్లో హీరోయిన్గా, ఐటమ్ డాన్సర్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చేసింది. ఇక సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఎన్ని మూవీస్ని చేసినా అనుకున్నంత డబ్బులు రాకపోయేసరికి మళ్ళీ తమిళ్ సీరియల్స్లో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని డ్యాన్స్ షోస్లోను, ప్రోగ్రామ్స్లోను పాల్గొనింది. ఇక ఇదిలా ఉంటే 7G బృందావన్ కాలనీ హీరో అయిన రవికృష్ణతో డేట్ చేసినట్లు అప్పట్లో వార్తలు హల్చలయ్యాయి. ఇక వీరిద్దరి పెళ్లికి రవికృష్ణ తండ్రి అయిన ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు కూడా ఒప్పుకున్నారనే వార్తలు గట్టిగా వినిపించాయి. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ వీరిద్దరికి అండర్స్టాండింగ్ రాక బ్రేకప్ చేసుకొని ఆ